ఎలా దాటాలి అని ప్రార్థిస్తుండగా ఎంతో ఎత్తైన ఒక వ్యక్తి వచ్చి సుందర్ సింగ్ గారిని తన ఒక భుజంపై పెట్టుకుని నదిలో నడుచుకుంటూ దాటించాడు. నిజానికి ఆ నది చాలా లోతుగా ఉంది. కాని సుందర్ సింగ్ గారు తడవకుండానే ఆ నది దాటసాగారు. ఆ తర్వాత ఆ వ్యక్తి దాటించి మాయమైపోయాడు. దేవుడు చేసిన ఈ కార్యానికి సుందర్ సింగ్ గారు ఆయనను ఎంతో స్తుతించారు. సుందర్ సింగ్ గారు సువార్త చేస్తున్నప్పుడు ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఒకసారి కృపారాం అనే వ్యక్తి సువార్త చేస్తున్న సుందర్ సింగ్ పట్టుకుని పిడిగుద్దులు గుద్దుది రక్తం వచ్చేలా కొట్టాడు. స్పృహ తప్పి పడిపోయిన సుందర్ సింగ్ గారు లేచే వరకు అక్కడే ఉన్నాడు. ఆ తర్వాత పైకి లేచిన సుందర్ సింగ్ గారు అతన్ని ఏమీ అనకుండా తిరిగి సువార్త చేస్తుంటే ఆ వ్యక్తి చలించిపోయాడు. ఆ తర్వాత ఈ కృపారామే ఒక సువార్తికుడుగా మారిపోయాడు. అంతేకాకుండా కొండల్లో వెళ్తుండగా ఒక దొంగల ముఠ ఈయనను క్రింద పడేసి కత్తి ఎత్తి చంపుదాం అనుకునే లోపే వారికి లాజరు ధనవంతుడి గురించి చాలా శాంతంగా ప్రాణభయం లేకుండా సుందర్ సింగ్ చెప్పడం విని ఆ దొంగలు ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఒక గుహలోనికి తీసుకువెళ్లి అక్కడ కళేబరాలను చూపుతూ, ఇదిగో 100 కొలది ఉన్న ఈ కళేబరాలను వద్దంటూ బ్రతిమాలిన నిర్లక్ష్యంగా చంపింది మేమే. మమ్మల్ని కూడా దేవుడు క్షమిస్తాడా అని అడగగా, అవును క్షమిస్తాడు అని వారికి సువార్త చేయగా వారు పాపాన్ని వీడి రక్షణ పొందుకున్నారు. సాధు సుందర్ సింగ్ గారు ప్రసంగం చేసేటప్పుడు తనకు జీవితంలో ఎదురైన సంఘటనలు చేర్చి చెప్పేవారు. ఒకసారి ఆయన హిమాలయ పర్వతాల గుండా వెళ్తుంటే ఒక పచ్చటి లోయ ద్వారా వెళ్లాల్సొచ్చింది. దానిలో ఒక రకమైన పువ్వులు సువాసన వెదజల్లి దాని మత్తుకు సుందర్ సింగ్ గారు నిద్రలోకి జారుకున్నారు. చాలా రోజుల తర్వాత ఒక బాటసారి అదే దారిలో వస్తూ సుందర్ సింగ్ ను చూసి అతన్ని లేపి ఒక పువ్వుని అతనికిచ్చి, ఇదిగో ఇక్కడ పువ్వులు మత్తు కలిగిస్తాయి, వీటిని పిలిస్తే శాశ్వత నిద్రలోకి పోతాం. ఇలా జరగకుండా ఉండాలంటే ఈ ఔషధ పుష్పాన్ని ముక్కు దగ్గర పెట్టుకోవాలి అని ఆయనకొక పుష్పాన్నిచ్చాడు. దీనిని వాసన చూడ్డం వల్లనే నీవు నిద్రలో నుంచి మేల్కొన్నావు. ఒకసారి నేను కూడా ఇలాగే వెళ్తూ నిద్రలోకి పోగా ఒక వ్యక్తి నాకు దీనినిచ్చాడు. అప్పట్నుండి వీటిని నా సంచిలో వేసుకుని ఈ దారిగుండా ఎవరైనా వెళ్తుంటే వారికిస్తూ ఉంటాను అని చెప్పాడు. ఈ వృత్తాంతాన్ని వివరిస్తూ సాధు సుందర్ సింగ్ గారు, సాతాను కూడా ఆకర్షణీయంగా లోకాన్ని ఒక మత్తుగా చేసి మనల్ని ఇక్కడే శాశ్వత నిద్రలోకి పోనిస్తాడని, అందుకే క్రీస్తు విరుగుడుతో మన వద్దకు వచ్చాడని సువార్త చేశారు. అలాగే ఒకసారి ఈయనొక రైల్లో ప్రయాణిస్తూ ఎదురుగా కూర్చున్న వ్యక్తితో దేవుని గురించి మాట్లాడి అతనికి ఒక బైబిల్ గ్రంథం చేతికివ్వగా ఆ వ్యక్తి దానిని 2 ముక్కలుగా చేసి కిటికీలో నుంచి విసిరేశాడు. అది చూసిన సాధు సుందర్ సింగ్ గారు ఆ వ్యక్తితో, మీకు వద్దంటే ఇంకొకరికిచ్చేవాణ్ణి కదా సహోదరుడా అంటూ చాలా బాధతో అక్కడి నుండి ముందుకు కదిలారు. కానీ కొన్ని రోజుల తర్వాత ఒక సువార్త కూడికలో వాక్యబోధ చేయడానికి సాధు సుందర్ సింగ్ గారు ఆహ్వానించబడ్డారు. అక్కడ వాక్యబోధకు ముందు సాక్ష్యాల సమయంలో ఒక సహోదరుడు తన సాక్ష్యం వినిపించారు. ఆ సహోదరుడు జీవితంలో కష్టాల కొలిమిలో చిక్కుకుని శాంతి లేక ఎంతగా ప్రయత్నించినా జయించలేక రైలు కింద పడి చనిపోదామని రైలు పట్టాలపై తలపెట్టి రైలు కోసం ఎదురు చూస్తుండగా ఎదురుగా ఒక చిరిగిన పుస్తకంలో కాగితాలు ఎగురుతూ కనిపించాయి. వాటిని చూస్తూ రైలు కోసం ఎదురు చూస్తుంటే ఎలాగో రైలు రావడానికి సమయం ఉంది కదా అని ఆ పుస్తకం తీసి చదవసాగాడు. చేతిలోకి తీసుకుని చూడగా దానిలో మత్తయి 11:28లో వాక్యం, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును అని వాక్యం కనిపించింది. ఆ మాట పట్టుకుని దాన్ని చదివిన ఆ వ్యక్తి ఆ పుస్తకం ఆ పట్టాలపైనే కూర్చుని చదివి, నన్ను ప్రేమించే యేసయ్య ఉన్నాడు, నేను చావను, సజీవుడనై యేసు సాక్షిగా జీవిస్తాను అని ఆ సగం బైబిల్తో ఇంటికి చేరి సువార్త చేయడం ప్రారంభించాడు. ఆ సహోదరుడి సాక్ష్యం విని ఆ బైబిల్ దొరికిన స్థలాన్ని విన్న సాధు సుందర్ సింగ్ గారు ఎంతో సంతోషించి, దేవుడు రక్షించుకోవాలి అంటే 100 మాటలు అక్కర్లేదు, సగం బైబిల్ అయినా లేదా దానిలో ఒక్క మాట అయినా సరిపోతుంది అని ప్రసంగం చేసి తన సాక్ష్యాన్ని పంచుకున్నారు. అంతేకాకుండా ఈయన ఒకసారి దక్షిణ భారతదేశం కూడా వచ్చారు. ఇక్కడ కూటాలు పెట్టగా ఎందరో తరలిరాగా వారిని చూసి, సహోదరులారా, మీరందరూ రక్షణ పొందారు, కాని మీలో ఎవ్వరూ క్రీస్తును ప్రకటించడానికి ఉత్తర భారతదేశం రావటం లేదు. దక్షిణ భారతదేశం దేశానికి కాళ్ల వంటిది, అవి బలంగా ఉండాలి, కాని మరీ లావుగా క్రైస్తవులందరూ ఎక్కడే పోగేది జబ్బే కాని ఆరోగ్యం కాదు, ఆ కాళ్లు నడవడానికి పనికిరావు అని బాధపడ్డారు. ఈయన సువార్త చేస్తూ సువార్త నిషేధించబడిన టిబెట్ దేశంలో క్రీస్తు సువార్త చేశారు. అక్కడి బౌద్ధ సన్యాసులు ఈయన్ను బహిరంగంగా దండించారు. చెరసాలలో వేస్తే అక్కడ సువార్త చేస్తున్నాడని ఒంటిపై జలగలు వేసి బంధించారు. అయినా దేవుని స్తుతిస్తుంటే పిచ్చి పట్టిందని వదిలేశారు.
కాని సుందర్ సింగ్ గారు అక్కడే సువార్త చేస్తుంటే నీళ్లు లేని బావిలో పడేసి తాళం వేసి బంధించారు. అందులో ఎన్నో చనిపోయిన శవాలు ఇంకా కంపు కొడుతూ పురుగులు పట్టి ఉన్నాయి. వాటి మధ్య భయంకరమైన వేదన అనుభవిస్తున్న సుందర్ సింగ్ గారు ప్రార్థన చేయగా 3 రోజులకు దేవుడు దూతను పంపి బయటికి తీశాడు. బయటకు వచ్చిన సుందర్ సింగ్ గారిని చూసిన వారు ఆశ్చర్యపోయి తాళాలు తమ వద్దనే ఉన్నా ఎలా వచ్చాడు అని భయపడి తమ దేశం నుండి పంపించేశారు. కానీ ఆ తర్వాత 1929 ఆగస్టు 18న మరల సుందర్ సింగ్ గారు టిబెట్ ప్రయాణం చేశారు. ఆ తర్వాత ఆయనకి ఎవ్వరికీ కనబడలేదు. హనోకు వలె, మోషే, ఏషే వలె, ఏలియా వలె ఇతని జాడ ఎవ్వరికీ తెలియదు.